హలో గాయ్స్, రోజంతా కష్టపడి మైండ్ కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. సడన్ ప్లాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అలానే లాస్ట్ వీక్ సండే మేము ఒక సడన్ ప్లాన్ వేసుకొని నంది హిల్స్ వెళ్ళామన్నమాట. యూజువల్గా అయితే అందరూ ఒక 5-6కి అలా అక్కడ రీచ్ అయిపోతారు. బట్ ఆ రోజు సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంటుందేమో అనుకొని మేము మార్నింగ్ 2:30కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. నంది హిల్స్ రీచ్ అయ్యేసరికి 4 o'clock అయింది. బట్ అక్కడ యూజువల్గా ఓపెనింగ్ టైం వచ్చి 5 o'clock. బట్ ఆ రోజు మంచు ఎక్కువ ఉండడం వల్ల మేము వెయిట్ చేసి 5:30కి అలా వదిలారనమాట. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, మొత్తం మంచు మార్నింగ్ 5:30కి మబ్బుల్లో వెళ్తున్న ఫీలింగ్. యాక్చువల్లీ అవి మబ్బులే అనుకోండి. అసలు 5:30కి వాళ్ళు లోపలికి వదలగానే అందరూ ఏదో పెద్ద రేస్కి స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అయ్యారనమాట. చూస్తున్నారు కదా వీడియో. బట్ ఇట్స్ ఓకే, నేను వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా కాబట్టి అలా ఉంది. బట్ ఓకే, పైకి రీచ్ అయ్యేసరికి ఒక 5:45 అలా పడుతుంది. ఒక 10-15 మినిట్స్ అంతే. నెక్స్ట్ బై వాక్ వెళ్తామన్నమాట. అక్కడ బైక్ పార్కింగ్కి ప్లేస్ ఉంటుంది. బై వాక్ ఇలా స్టెప్స్ వే ఒకటి ఉంటుంది, రోడ్ వే ఒకటి ఉంటుంది. మేము ఇలా స్టెప్స్ వేలో వెళ్ళామన్నమాట. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా క్లౌడ్స్లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలామంది వచ్చారు. అదొక వీకెండ్ గేట్వే కాబట్టి అందరు కొంచెం సన్ రైజెస్ చూడడానికి వస్తారనమాట. చూడండి క్లౌడ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. సన్ రైజ్ అయితే చాలా బాగుంది. అసలు ఇది ఫస్ట్ టైం అనమాట నేను క్లౌడ్స్ని ఇలా చూడడం. సన్ రైజ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ప్రతి వీకెండ్ కాదు కానీ ఒక వీకెండ్ అలా ప్లాన్ చేసుకొని నంది హిల్స్కి వెళ్ళేసి రండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. బికాజ్ క్లౌడ్స్ ఉంటాయి, కూల్ క్లైమేట్ ఉంటుంది, ఫొటోస్ మంచిగా వస్తాయి. ఇదైతే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్స్ ఇలా హిల్స్ కాబట్టి నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.